ఫ్రెండ్స్, రేఖ అనే ఈ అమ్మాయి చిన్నప్పటి నుండి చనిపోయిన వాళ్ళ ఆత్మలను చూడగలుగుతుంది. ఇంకా ఉదయాన్నే స్నానం చేద్దామని డోర్ ని ఓపెన్ చేస్తుంది. బాత్రూమ్ లోపల ఒక దయ్యం కూర్చొని ఉంటుంది. ఇంకా రేఖ ఆ దయ్యం వైపే చూస్తూ ఉంటే అప్పుడే వీళ్ళ నానమ్మ అక్కడికి వచ్చి ఏమైంది, లోపల దయ్యం ఏమన్నా ఉందా, అలా చూస్తున్నావని అడుగుతున్నాను. తను లోపల చూడగానే ఆమెకి దయ్యం కనిపించింది. ఇంకా తర్వాత రోజు రేఖ తన ఫ్రెండ్స్ తో పాటు కాలేజ్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే రేఖకి చెట్టు మీద ఒక దయ్యం కనిపిస్తుంది. తన కళ్ళ ముందే ఆ దయ్యం ఉరి వేసుకుంటూ ఉంటుంది. అది చూసి రేఖ చాలా భయపడిపోతున్నట్టు అక్కడే నిల్చొని చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే రేఖ ఫ్రెండ్ శైలజ వచ్చి, ఏమైంది నీకు, ప్రతిరోజు ఈ చెట్టు దగ్గరికి రాగానే ఆగిపోతావు అంటే ఆ చెట్టు వైపే చూస్తూ ఉంటావు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. కానీ రేఖ ఏమీ లేదు, ఊరికే చూస్తున్నానని అబద్ధం చెప్తున్నాడు. వీళ్ళ ఫ్రెండ్స్ చెట్టు పైకి చూడగానే పైన ఏం కనిపించదు. ఇంకా రాత్రి రేఖ పడుకుందామని లైట్ ని ఆఫ్ చేయగానే రేఖ వెనకాల ఒక దయ్యం ఉంటుంది. కానీ రేఖ పట్టించుకోకుండా నిద్రపోతుంది. కానీ అర్ధరాత్రి సడన్ గా రేఖ నిద్ర లేస్తున్న నిద్రలో నడుస్తూ ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. ఇంకా అర్ధరాత్రి రేఖ బయటికి వెళ్ళేది చూసి వీళ్ళ నాన్నమ్మ ఏం చేసిందో చూసే ముందు, మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. ఇదివరకు వీళ్ళ నాన్నమ్మ తన కొడుకుని లేపుతుంది, నీ కూతురు నడుచుకుంటే ఎక్కడికో వెళ్తుంది అని నెక్స్ట్ పార్ట్ కావాలంటే లైక్ చేయండి.